దయచేసి రానున్న 10 రోజులు ఎరుపు నలుపు బట్టలు వేసుకోవటం మానే. అలాగే ఈ అమ్మవార్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఈ రీల్ చూస్తే మీకే అర్థమవుతుంది. మనందరికీ దేవీ నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు తెలుసు. కానీ ఇవి కాక ఇంకో నవరాత్రులు కూడా ఉన్నాయి. కానీ దీని గురించి సాధారణంగా ఎవరు బయటకు చెప్పుకోరు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్తము అంటే రహస్యము, అంటే ఇవి రహస్య నవరాత్రులు. ఈ సంవత్సరము జనవరి 19 నుంచి 28 దాకా జరిగే ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారి తంత్రస్వరూపాలైనటువంటి దశమహావిద్యని ఆరాధిస్తారు. ఇంతకీ ఎవరి దశమహావిద్యా స్వరూపాలు? కాళీమాత, తారామాత, త్రిపుర సుందరి, భువనేశ్వరి, చిన్నమస్త, భైరవి, ధూమవతి, బగళాముఖి, మాతంగి మరియు కమలాత్మిక. తంత్రస్వరూపాలైనటువంటి ఈ దశమహావిద్యల్ని తంత్రసిద్ధి కోసం ఎంతోమంది ఉపాసకులు రహస్యంగా ఆరాధిస్తారు ఈ నవరాత్రుల్లో. ఈ తంత్రస్వరూపాల యొక్క ఉపాసన బీజాక్షర సంయుక్తంగా ఉంటుంది. బీజాక్షరాల సంయుక్తంగా ఉన్నటువంటి ఉపాసన జోలికి గురువు యొక్క హితము, మార్గనిర్దేశము లేకుండా వెళ్ళటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఈ అమ్మవారి యొక్క నామములను తలుచుకున్నా పర్వాలేదు, కానీ బీజాక్షరాల జోలికి మాత్రము అస్సలు వెళ్ళకండి. అలాగే రజోగుణము, తమోగుణముకు సంకేతమైనటువంటి వర్ణాలు ఎరుపు, నలుపు. ఈ గుప్త నవరాత్రుల్లో ఈ 2 రంగుల బట్టలు వేయటం మానేయండి. ఈ విషయాన్ని తెలియని వారికి షేర్ చేయండి. తెలిసి తెలియక ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో ఈ రీల్స్ చూసి ఉపాసన చేద్దాము అని అనుకుంటున్న వాళ్ళని హెచ్చరించండి.